వినూత్న కార్యక్రమాలకు విద్యార్థులు ఎప్పుడూ ముందుండాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు కూడా ఉండాలన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదువుకోవాలని చెప్పారు. పిల్లలకు తెలివితేటలు బాగా ఉన్నాయని, తక్కువ సమయమైనా ఇష్టపడి చదివితే బాగుంటుందన్నారు. పిల్లల బలాలు బలహీనతలను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గుర్తించాలని, వారిలో లోపాలుంటే వెంటనే సరిచేయాలని చంద్రబాబు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో నిర్వహించిన మగా పీటీఎం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. తమ ప్రభుత్వంలో అత్యాధునిక విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆ దిశగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి విదేశాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు. వారి ద్వారా దశల వారీగా ఉపాధ్యాయులందరికీ ప్రపంచ స్థాయి విద్యపై శిక్షణ ఇస్తామని తెలిపారు. గతంలో ఉపాధ్యాయులను అనేక వేధింపులకు గురిచేశారని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను గౌరవించడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను గౌరవించడంతో పాటు పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతున్న పరిస్థితి ఉందని, భవిష్యత్తులో పిల్లలు ఎక్కువగా ఉండే దేశం మనదే అవుతుందన్నారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా బలమైన పునాది వేసే కార్యక్రమం అని చెప్పారు. జగన్ హయాంలో విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని, ఆ పరిస్థితిని తమ ప్రభుత్వంలో చక్కదిద్దామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. కేంద్రంలో వికసిత్ భారత్ తీసుకొస్తే రాష్ట్రంలో స్వర్ణాంధ్ర నినాదంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో పిల్లలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుతారని తాను ఆశిస్తున్నానని పేర్కొన్నారు. తల్లిదండ్రుల్ని గౌరవించలేని సంస్కారం మనం ఈ విద్య ద్వారా ఇస్తే అది లాభం లేదు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, తల్లి తండ్రి కష్టపడతారు, గురువు చదువు చెప్తాడు. కానీ పిల్లలు ఈరోజు మనం చూస్తే ఈ యొక్క ఫాస్ట్ లైఫ్లో, ఆధునిక ప్రపంచంలో ఎక్కడికక్కడ విలువల పతనమైపోయి మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి వెళ్ళిపోయి కడాన ఎవరైతే మనల్ని పెంచి పోషిస్తారో వాళ్ళని కూడా చూసుకోలేని పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏ విధంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని విలువలతో కూడిన సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి. సంపద అవసరం, జీవన ప్రమాణాల పెంపు కూడా అవసరం. అదే సమయంలో విలువలు లేకపోతే దానికి విలువే లేదనే ఉద్దేశంతో ఈరోజు కోటేశ్వరరావు గారిని పెట్టాం. చాలా బ్రహ్మాండంగా ఆయన పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మీరు చూస్తే 45 యాప్లు పెట్టారు. టీచర్ పని 24 గంటలు అదే పని చేసేవాడు. ఇప్పుడు సింపుల్గా ఒక డాష్ బోర్డ్ తీసుకొచ్చాం, ఒకే సింపుల్ యాప్ తీసుకొచ్చాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. మొదలు తరగతి నుంచి మీ జీవితంలో సెటిల్ అయ్యే వరకు అపార్ లింక్తో విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడా పెడతాం. దీనివల్ల మీ క్యారియర్ని ఏ విధంగా బిల్డప్ చేయాలో, ప్రపంచంలో జరిగే మార్పులు చేర్పులు ఇవన్నీ అధ్యయనం చేసుకొని మిమ్మల్ని బెస్ట్ స్టూడెంట్స్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేటి తరం విద్యార్థుల ఆలోచనలు, ప్రవర్తనే మన దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి విద్యార్థిలోనూ నిగూఢమైన శక్తి దాగి ఉంటుందని, దాన్ని వెలికితీసి విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. చదువే బలమైన ఆయుధమని, లక్షలాది మెదళ్లను కదిలించే శక్తి విద్యకు మాత్రమే సాధ్యమని పవన్ అన్నారు. గురువును దైవంగా భావించే సంస్కృతి మనదని చెప్పారు. పిల్లల జీవితాలను ఉపాధ్యాయులే ఎక్కువ ప్రభావితం చేస్తారన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట శ్రీ శారదా జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. పాఠశాలలో సరైన గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్ లేని విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి గ్రంథాలయంతో పాటు 25 కంప్యూటర్లను తన సొంత ఖర్చుతో సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఆడుకునేందుకు సరైన గ్రౌండ్ లేదని విద్యార్థులు చెప్పడంతో అందుకు తగిన స్థలం చూడాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఒకప్పుడు నాయకులు పాఠశాలల కోసం భూములు ఇచ్చేవారని, ఇప్పుడు భూములు లాక్కోవటం వల్లే క్రీడా మైదానాలు లేకుండా పోయాయని ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యానించారు.
విద్యార్థులకు ఉపాధి కల్పించేలా నైపుణ్యాలు అందించాలని తెలిపారు. జాతీయ విద్యా విధానంలో స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలని ప్రధానికి విన్నవించానన్నారు. కూటమి నాయకులు పిల్లలకు గ్రంథాలయం సదుపాయాలు కల్పించాలని సూచించారు. మెగా పేటీఎం సమావేశానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఇది లోకేష్ గారు ప్రారంభించిన ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా చాలా కీలకమైనది. దీని విలువ మనం ఏముంది, పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాం, ఏదో చదువులు చెప్తారనే కంటే అసలు మా వాడు ఏం చేస్తున్నాడు, మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఇది చెప్పడానికి అడగడానికి పేరెంట్స్ను కాంట్రిబ్యూషన్ చాలా అవసరం, పార్టిసిపేషన్. అంటే పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అడగడానికి మనకి ఎవరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉండిపోతుంది, ఏం అడుగుతామని. అలాంటి దాంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకొని లోకేష్ గారు చేయటం నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇదే కేరళ నిన్న కృష్ణతేజ గారితో మాట్లాడుతుంటే కేరళలో ఈ మెగా అంటే టీచర్స్ పేరెంట్స్ సంఘం చాలా బలమైనది. అంటే పిల్లలకి ఏదన్నా సరే ఒక తప్పు జరిగినప్పుడు అంటే ఉదాహరణకి ఏమైపోయినాయి అంటే నిన్న పిఠాపురంలో కూడా ఏదో గొడవ, ఒక చిన్న విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని రాజకీయ నాయకుల లబ్ధి కోసం దాన్ని కుల గొడవలుగా క్రియేట్ చేయడం ప్రారంభించారు. ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటారు. అలాంటిది ఇట్లాంటి చేరిపోయి అంటే అందుకని తల్లిదండ్రుల పార్టిసిపేషన్స్ పిల్లలు చదువుతున్నప్పుడు చాలా చాలా అవసరం. ఇదే కేరళలో అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నాం, దేనివల్ల మా వాడు చదవట్లేదు, సంఘం చాలా బలమైంది అక్కడ. సో ఆ తరహాలో ఇక్కడికి లోకేష్ గారు ఈ టీచర్స్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రుల్ని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయటం, జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు ఇది ఎడ్యుకేషన్. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. పాఠశాలలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సీఎం ఆదేశించారని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని గ్రామంలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి లోకేష్ మెగా టీచర్ పేరెంట్ మీటింగ్లో పాల్గొన్నారు. ఏపీ మోడల్ స్కూల్లో బోధనకు సంబంధించిన వినూత్న పద్ధతుల ప్రదర్శనను తిలకించారు. రాష్ట్ర సమగ్ర శిక్ష రూపొందించిన ప్రాథమిక నమూనా తరగతి గదిని పరిశీలించారు. విద్యార్థుల మధ్య సీఎం మంత్రి కూర్చొని వారితో ముచ్చటించారు. తరగతి గదిలో బోధన తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశంలోనే నెంబర్ 1 చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి లోకేష్ అన్నారు. అన్న సమానమైన పవన్ కళ్యాణ్ నాకెప్పుడూ సలహాలిస్తుంటారని, అన్ని విషయాలపై పవన్తో ఎప్పుడు చర్చిస్తూనే ఉంటానని అన్నారు. మధ్యాహ్న భోజనం, స్కూల్ కిట్, మహిళలకు గౌరవం వంటి అంశాలపై చర్చిస్తామని, ఎప్పటికప్పుడు నాకు సలహాలిస్తున్న పవన్ అన్నకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటే నైతిక విలువలు ఉండాలని సూచించారు. సమాజంలో నైతిక విలువలు పెంపొందించాలని చాగంటి గారిని సలహాదారుగా నియమించామని తెలిపారు. కేబినెట్ హోదాతో చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వ సలహాదారుగా నియమించామని, కేబినెట్ హోదా ఇచ్చిన ప్రభుత్వ సదుపాయాలను చాగంటి వినియోగించుకోలేదని మంత్రి లోకేష్ అన్నారు. తల్లి ప్రేమ, నాన్న త్యాగం, గురువుల గొప్పతనం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్పారు. ఆ మీటింగ్ అయిన తర్వాత మరుసటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో బ్రేక్ఫాస్ట్ చేస్తుండే ముఖ్యమంత్రి గారు మళ్ళీ మాకు రిమైండ్ చేశారు. ఆయన ఏమన్నారంటే తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని, తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని. అంటే దాని వెనకాల ఎంత వ్యూహం ఉంటుందో మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్న నేను పుట్టపర్తికి వెళ్ళా. అక్కడ భగవాన్ సత్యసాయి గారి సత్య జయంతి ఉత్సవాలు జరిగినాయి. ఆ మీటింగ్లో మేము అందరం కూర్చున్నాం. సుమారుగా 3000 మంది పిల్లలు వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. 3 గంటల సేపు నేలపైన కూర్చున్నారు. మీలాగా కుర్చీలో కాదు, నేలపైన కూర్చున్నారు. ఎవరన్నా దగ్గుతే తప్ప అంత కొయ్యిట్టుగా విన్నారు. 3 గంటల తర్వాత మీటింగ్ అయింది. అందరు నుంచున్నారు, చుట్టుపక్కల చూశారు. వాటర్ బాటిల్ ఉంటే తీసుకున్నారు, ఒక కాగితం ఉంటే తీసుకెళ్ళి చెత్త బుట్టలో పడేసిన తర్వాతనే వాళ్ళ అకామిడేషన్ అంటే హౌసింగ్కి వెళ్ళారు. అందుకే ఇక్కడున్న మనందరం కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. ఇది కేవలం పక్కోడి సమస్యనో ప్రభుత్వ సమస్యతో కాదు,
ఇది మన సమస్య. ఇక్కడ చూస్తున్నా కొన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి. మీటింగ్ అయిన తర్వాత అందరూ వాటర్ బాటిల్స్ తీసుకుని చెత్త బుట్టలు వేయాలి. మొత్తం ప్రాంగణాన్ని శాశ్వతంగా శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ మన అందరిపైన ఉందని సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మోజులో పడి అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవద్దని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. విద్యార్థులు విలువైన సమయాన్ని మీ భవిష్యత్తు కోసం వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం రాధానగర్ నగరపాలక సంస్థ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి పాఠశాలను సందర్శించారు. అనంతరం విద్యార్థులు స్వయంగా చేసిన ప్రాజెక్టులను తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాలల్లో నిర్వహించే మెగా పేరెంట్స్ మీటింగుకు హాజరైతే విద్యార్థులు పురోగతి స్వయంగా తెలుసుకోవచ్చన్నారు. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మోజులో పడి అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవద్దన్నారు. విద్యార్థులు విలువైన సమయాన్ని మీ భవిష్యత్తు కోసం వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వటమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అవగాహన ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, డూస్ డు నాట్స్ తెలుసుకోవాలి. ఇది చాలా కీలకమైనటువంటి దశ. ఇది ఇవాళ మీకు కనబడే అన్ని మంచిగా అన్నీ మీకు తెలిసినట్టు అనిపిస్తాయి. దాంట్లో కొన్ని తెలిసినట్టుంటాయి, కొన్ని నిజమై ఉండొచ్చు, కొన్ని అబద్ధమై ఉండొచ్చు. మేము ఏదైనా చెప్పామంటే, లేదా మీ అమ్మా నాన్న ఏదైనా చెప్పారంటే అనుభవంతో చెప్తారు, మీ మంచి కోసం చెప్తారు. ఇవాళ ఈ కాలేజీ పెట్టాం, దాదాపు 500 మంది చదువుతున్నారు. మీ అందరికీ నేనే ఆ రోజు లోకేష్ గారితో పాటు ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టించాను. మిడ్ డే మీల్స్ డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఆ రోజు ఇక్కడ మిడ్ డే మీల్స్ పెట్టి మీతో పాటే ఆయన కూడా నేను కూడా భోజనం చేసి ఇక్కడే కంటిన్యూగా భోజనం పెట్టించాం. అలాగే మీకు కరికులం బుక్స్ ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం. మళ్ళీ మీరు చదువుకున్నానికి మీ అమ్మగారి ఖాతాలో బ్యాంకులో డబ్బులు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే మీ ఉజ్వల భవిష్యత్తు కోసం మన పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలి. పిల్లలు విద్యతో పాటుగా క్రీడల్లో కూడా ప్రతిభ చూపేలా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పేర్కొన్నారు. క్రీడలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. పాఠశాలల్లో అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పాఠశాలల్లో అవసరమైన సదుపాయాలను కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలు, దాతలు కూడా చాలా మంది ముందుకు వస్తున్నారని, ఇది చాలా మంచి పరిణామమని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని పటమట దర్శిపేటలోని ప్రాథమిక పాఠశాల, పటమట గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్టు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పిల్లల చదువులపై తల్లిదండ్రులు కూడా దృష్టి పెట్టాలని కోరారు. పాఠశాలకు పంపాం కదా అని వారిని వదిలేకుండా పాఠశాలలో తమ పిల్లలు ఎలా చదువుతున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు అప్పుడప్పుడు పాఠశాలకు వచ్చి తెలుసుకుంటూ ఉండాలని సూచించారు. ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంవత్సరంలో 2 సార్లు టీచర్స్ పేరెంట్స్ సమావేశాలను పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాల కల్పనతో పాటు వేల కోట్ల రూపాయలు వెచ్చించి క్రీడా మైదానాల అభివృద్ధితో పాటు విలువైన క్రీడా సామగ్రిని కూడా తమ ప్రభుత్వం పాఠశాలల్లో అందజేస్తుందని చెప్పారు. అంగన్వాడీ పాఠశాలల్లో సైతం గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని చెప్పారు. చిన్నారుల దగ్గర నుంచి పాఠశాల, కళాశాల స్థాయిలోని విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ విజయలక్ష్మి, హెచ్ఎంలు శ్రీనివాసరావు, మైథిలి పి, నీరజాయే, పుష్పశ్రీ, పార్టీ నాయకులు కర్ణ రమేష్ బాబు, ఎడ్లపల్లి నాగరాజు, కర్ణ కోటేశ్వరరావు, కెల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఈ కాలేజీకి, స్కూల్స్కి కావాల్సిన అవసరాలను కూడా ప్రజాప్రతినిధిగా మా బాధ్యతగా అవసరాలు తీర్చడం కూడా ఒక దీంట్లో కొంత
మేము కూడా ఈ స్కూల్కి ఈ ఉద్దేశంగా రావటం వల్ల ఇక్కడ ఉన్న అవసరాలు కూడా కొంచెం చెబితే వాటిని కూడా తీర్చేదానికి వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అనేకమైన సంస్థలు విద్యాలయాలకు కానీ లేదా హాస్పిటల్స్ కానీ ఇవ్వడానికి చాలా కంపెనీలు ముందుకు వస్తాయి. ఇవాళ అనేకమైన బ్యాంకులు ఉన్నాయి విజయవాడలో. ప్రతి బ్యాంకు కూడా వాళ్ళకు వచ్చే లాభాల్లో స్కూల్ పిల్లలకు ఉపయోగపడేటట్టు ఆ స్కూల్లో ఒక రూములు కట్టించాలన్నా, లేకపోతే ఆ స్కూల్లో కూర్చోడానికి బల్లలు కావాలన్నా, లేకపోతే ఈ సౌకర్యాలు కల్పించడం చాలామంది ముందుకు వస్తున్నారు. అందువల్ల ఏ స్కూల్లో ఏ అవసరం ఉందో తెలుసుకుని అలాంటి వారిని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఆ నిర్మాణాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి మా వంతు కృషిగా ఇది బాధ్యతగా సమాజంలో మంచి పిల్లలను పౌరులుగా తయారు చేయడానికి మా వంతు బాధ్యతగా మనందరం సమిష్టిగా కృషి చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశంగా ఏర్పాటు చేయబడింది. విద్యార్థులు ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలని, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నా, విజయం సాధించాలన్నా ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమని అన్నారు. క్రమశిక్షణ, సమయపాలన లేకపోతే విద్యార్థి విజయం సాధించలేడని తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులోని అన్నే శివనాగేశ్వరరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సమావేశంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, కరాటే ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు హైస్కూల్ అభివృద్ధి కమిటీ కన్వీనర్ అన్నే శివనాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయాన్ని పాఠశాలలో ఉపాధ్యాయులతో గడుపుతున్నారని, ఉపాధ్యాయులు తమ పిల్లల కన్నా పాఠశాల విద్యార్థులతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారని చెప్పారు. సొంత బిడ్డల్లాగా విద్యార్థుల అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. విద్యార్థులు ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలని, క్రమశిక్షణతో మెలగాలన్నారు. చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, రెండింటికి సమప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యం సాధించిన తర్వాత, జీవితంలో ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత సమాజానికి తమ వంతు సహాయం చేయాలన్నారు. 6 గంటలకల్లా లెగవటం, 1 గంట వ్యాయామం చేసుకోవటం, తర్వాత టైం మెయింటైన్ చేసి స్కూల్ టీచర్ చెప్పిన హోంవర్క్ ఉంటే అది పూర్తి చేసుకోవటం, మళ్ళీ స్కూల్కి రావటం, సాయంత్రం ఇంటికి వెళ్ళగానే మంచి స్నేహితుల్ని ఎంచుకోవటం. చాలామంది మంచి స్నేహితులే అనుకుంటాం కానీ చెడు ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటుంది. మంచి చెప్పేవాడు తక్కువ మందికి నచ్చుతారు. ఇట్లా కాదురా, మనం స్కూల్ ఎగ్గొట్టేసి ఆడుకుందాము అని అంటే మనకి బాగా నచ్చుతుంది, కానీ జీవితంలో నష్టపోతాం. లేకపోతే కొంచెం పెద్ద అయినాక బయట వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ తోటి మత్తు పదార్థాలు, సిగరెట్టో లేకపోతే ఇంకోటి అలవాటు చేసుకున్న స్నేహితులతోటి స్నేహం చేస్తే మనకి ఆ అలవాట్లన్నీ మనకు వస్తాయి, మనం జీవితంలో విజయం సాధించలేం. అనంతరం హైస్కూల్ అభివృద్ధి కమిటీ కన్వీనర్ అన్నే శివనాగేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలు బాధ్యతాయుతంగా, క్రమశిక్షణగా ఎలా ఉండాలి, ఎలా చదవాలి, ఎలా ఎదగాలి అనేది అవగాహన కల్పించడంతో పాటు తల్లిదండ్రులకు తెలియజేసేందుకు మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించామని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రజలకు స్వాగతం పలుకుతూ తల్లిదండ్రులు ఉత్సాహంగా సమావేశాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. మంచి ప్రభుత్వాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలని, అండదండగా ఉండాలన్నారు. అనంతరం హెచ్ఎం విజయలక్ష్మి మాట్లాడుతూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 10వ తరగతి విద్యార్థులు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ పాఠశాలలో జరిగే కార్యక్రమాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వివరించేందుకు ఆత్మీయ సమావేశం చక్కటి వేదికని అన్నారు. భక్తి శ్రద్ధలతో ఎట్లా మనం ఉండాలి, ఎట్లా మెలగాలి, ఎట్లా ఎదగాలి అనే విషయాలన్నింటిని కూడా ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం వల్ల ఎక్కువ రిజల్ట్స్ మనకి కనబడుతున్నాయి. ఈనాడు కానూరు గ్రామంలో ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వము ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం యొక్క మంచి పనులకి స్వాగతం పలుకుతూ
ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి అండదండగా ఉంటూ మంచి ప్రభుత్వాన్ని ఎప్పుడూ మనం కాపాడుకోవాలని ఈ సందర్భంగా మా కానూరు గ్రామ ప్రజలందరూ కూడా నేను ఈ అన్నేశ్వర అరుణ జిల్లా పరిషత్ హై స్కూల్ కన్వీనర్గా నేను మా గ్రామస్తులకి మా గ్రామ ప్రజలకి బాలబాలికలందరికీ కూడా ఈ సందర్భంగా ఎన్నో విషయాలని ఈరోజు మా ఎమ్మెల్యే గారు పిల్లలకి చెప్పారు. అందుకని మనం కూడా క్లిక్కర్ ద్వారా విద్యాబోధన అదేమంటే 9వ తరగతి విద్యార్థులకి పునశ్చరణ తరగతుల్లో ప్యానెల్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. పిల్లలు ఏ టైంలో ఆప్షన్ని ఎన్నిక చేశారు, ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, ఇలాంటివి కూడా డిజిటల్ ద్వారా నేర్పడం జరుగుతుంది. ఇది మన రాష్ట్రంలో 53 పాఠశాలని ఎన్నిక చేశారు, జిల్లాకు 2 చొప్పున. అందులో మరి కానూరు పాఠశాల ఎంపిక అయిందని తెలియచెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. దీన్ని చక్కగా మేము సద్వినియోగం చేసుకుంటామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి. కాలుష్యాన్ని నివారించడంలో మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మనిషికి ప్రాణవాయువుని అందించేది మొక్కలు మాత్రమేనని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కల పెంపకం పట్ల ప్రజల్లో ఆసక్తిని పెంపొందించేందుకు రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రతి ఏటా ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ప్రజల్లో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ సౌజన్యంతో విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ గ్రౌండ్స్లో 8వ రోజ్ అండ్ అగ్రి హార్టికల్చర్ షోను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి రోజ్ షోను ప్రారంభించారు. షోలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కల పెంపకం పట్ల ప్రజల్లో ఆసక్తిని పెంపొందించేందుకు రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రతి ఏటా ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ప్రజల్లో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. 2014లో నిర్వహించిన ఎగ్జిబిషన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని రోజ్ సొసైటీ చేస్తున్న కృషిని అభినందించి వారిని ప్రోత్సహించారన్నారు. మొక్కలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసేందుకు అమరావతిలో స్థలం కూడా ఇవ్వటం జరిగిందని, తర్వాత వచ్చిన ప్రభుత్వం దానిని నిలిపివేసిందన్నారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు, పర్యావరణం పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మొక్కలను పెంచాలని, వాటిని సంరక్షించాలని కోరారు. అనంతరం రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఎస్ ఉషారాణి, కార్యదర్శి జి లక్ష్మి, కన్వీనర్ పద్మప్రియ, సొసైటీ సభ్యులు మాట్లాడుతూ ప్రజల్లో మొక్కల పెంపకం పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ప్రతి ఏటా ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేటి నుంచి 8వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందన్నారు. ఈ ప్రదర్శనలో మొక్కలకు సంబంధించిన అనేక స్టాల్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడలో 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కొత్తగా మన రాష్ట్రం విడిపోయిన తర్వాత సుమారు 8 సంవత్సరాల క్రితం రోజ్ సొసైటీ విజయవాడ ఒక రోజ్ సొసైటీని ఏర్పాటు చేసి మొక్కల పెంపకం ఒక పట్టణానికి ఒక రకమైన కీర్తిలు కలిగే దాంట్లో ఒక సంస్థగా బెంగళూరులో రోజ్ ఎగ్జిబిషన్ అంటే బెంగళూరులో అది ఒక అంతర్జాతీయ ఎగ్జిబిషన్గా ఉంటుంది. అలాంటి స్థితి మన విజయవాడ నగరానికి కూడా కల్పించాలని చెప్పి కొందరు మహిళలందరూ కూడా ఒక సంఘంగా చేరి ఆ సొసైటీని పెట్టడం జరిగింది. ఇప్పుడు 8వ రాష్ట్ర ప్రదర్శన రోజు ప్రదర్శన ఏర్పాటు చేశారు. దానిలో ఎంతో చక్కగా రకరకాల పువ్వులు ఆహ్లాదకరమైన వాళ్ళ ఇళ్లల్లో కానీ రోడ్ల మీద కానీ ఇవాళ పొల్యూషన్ దూరం చేయగల శక్తి ఒక మొక్కకు మాత్రమే ఉంది. అంతేకాదు ఒక మనిషికి ప్రాణానికి ఒక వాయువు ఇచ్చేది ఒక మొక్క మాత్రమే. అలాంటి మొక్కలను పరిరక్షించుకోవాలనే కాన్సెప్ట్ కానివ్వండి, ఇళ్లని అందంగా తీర్చిదిద్దుకోవాలనే విధానంలో కానివ్వండి, ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మనిషిని అభినందించే దాంట్లో మొక్కలతో అభినందిస్తూ ఉన్నారు, లేదా మొక్కలతో వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ల ద్వారానే పెరుగుతున్నాయి. అందువల్ల ఆ ఎగ్జిబిషన్ మనస్ఫూర్తిగా నేను ఆస్వాదిస్తున్నాను. సో ఇది ఒక మంచి ప్రయత్నము. ఎందుకంటే మనకి కాంక్రీట్ జంగిల్స్ అయిపోతున్న సిటీస్ అంతా. ఈ నేపథ్యంలో మనకు ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ మొక్కల మీద అవగాహన కల్పిస్తూ రకరకాల మొక్కలను ప్రదర్శిస్తూ ఒక రాష్ట్ర స్థాయిలో మనకు వేరే రాష్ట్రాలలో జరుగుతా ఆ విధంగా రకరకాల ఫలపుష్పం జాగ్రత్తలను ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ప్రజలందరికీ చేయడం ఇది ఒక మంచి అవకాశం. టౌన్ పట్టణ ప్రజలు కూడా తెలుసుకుంటారు.
అలాగే ఇది కంటిన్యూస్గా దీన్ని ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తూ సొసైటీ వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. సో ఇది ఒక చాలా అంటే అన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఎదుర్కొని ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నగరపాలక సంస్థ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా కోఆపరేషన్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమం ఇంకా ఇలాగ దిగ్విజయంగా సాగాలని కోరుకుంటున్నాను. ఇది మేము గత 8 సంవత్సరాలుగా ఈ రోజ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ రోజ్ ఎగ్జిబిషన్ అని ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ఎగ్జిబిషన్ను ఈ విజయవాడ వైవిధ్యభరితమైన విజయవాడలో రకరకాల మొక్కలు నలుమూల నుంచి దేశం నలుమూల నుంచి మొక్కలు వాటికి సంబంధించిన స్టాల్స్ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేసి నగర ప్రజలకు దీని గురించి వినూత్నంగా వివరించడం అది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేము ప్రతి సంవత్సరం చిన్న వయసు నుండే పిల్లలకు దీని గురించి అవగాహన మొక్కల పెంచడం గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తూనే ఉన్నాము. దీంట్లో భాగంగా ప్రతి సంవత్సరం మేము వివిధ రకాలైన కాంపిటీషన్స్ పిల్లలకి పెడతా ఉన్నాము. దాంట్లో ఫ్లవర్ రంగోలీ ఈరోజు జరుగుతూ ఉంది. ఫ్లవర్ రంగోలీ తర్వాత ఎలక్యూషన్, డ్రాయింగ్, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, ఇలాంటివన్నీ కూడా ప్రతిరోజు ఒక ప్రోగ్రాం లాగా చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వీటి గురించి అవగాహన అది పెంచుతూ ఉన్నాము. సో ఇక్కడ మాకు ఇప్పుడు కమిషనర్ గారు ఆయన రాలేకపోయినా ఎడిషనల్ కమిషనర్ గారిని పంపించారు. ఆయన రావడానికి వీలు లేకపోయినా తర్వాత మాకు కమిషనర్ గారు అన్ని విధాలా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే కలెక్టర్ గారు కూడా అడ్వర్టైజ్మెంట్కి కోఆపరేట్ చేశారు. తర్వాత అర్బన్ గ్రీనరీ వారు, నెక్స్ట్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లక్ష్మీ పాదసారథి గారు, వీళ్ళందరూ కూడా మా రోజ్ సొసైటీకి ఎప్పుడు కూడా సహకారాన్ని అందిస్తున్నారు. ఈసారి కూడా ఇంకా బాగా అందించారు. దీనికి వెనక మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు, తర్వాత అగ్రికల్చరల్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, వీరందరి యొక్క కోఆపరేషన్తో మేము నడపగలుగుతున్నామండి. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మా వెనకాల సపోర్ట్ ఉన్నారు. జాగ్రత్తలను ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ప్రజలందరికీ చేయడం ఇది ఒక మంచి అవకాశం. టౌన్ పట్టణ ప్రజలు కూడా తెలుసుకుంటారు. అలాగే ఇది కంటిన్యూస్గా దీన్ని ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తూ సొసైటీ వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. సో ఇది ఒక చాలా అంటే అన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఎదుర్కొని ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నగరపాలక సంస్థ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా కోఆపరేషన్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమం ఇంకా ఇలాగ దిగ్విజయంగా సాగాలని కోరుకుంటున్నాను. విజయవాడ మొగల్రాజ్పురం జమ్మిచెట్టు సెంటర్ సమీపంలోని ఐరన్ ఎలక్ట్రికల్ హార్డ్వేర్ స్టోర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సాయంత్రం 4:30 గంటల సమయంలో స్టోర్లోని పై అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించాయి. క్షణాల్లో దట్టమైన నల్లని పొగలు కమ్ముకున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతాల్లో పొగ కమ్మేసింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి పోలీసులు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేసి దారి మళ్లించారు. అగ్నిమాపక వాహనాల ద్వారా నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు కూడా ముందుకు వచ్చి పాఠశాలల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన, విద్యాభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమన్నారు. అంగన్వాడీ పాఠశాలల్లో చిన్నారులకు బొమ్మల ద్వారా విద్యా బోధన జరిపించేందుకు గుంటూరుకు చెందిన గోరంట్ల వాసు సుమారు 50,000 రూపాయల విలువ చేసే విద్యా సామగ్రిని అంగన్వాడీ స్కూలుకు అందచేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. ఆట వస్తువులు, చిన్నపిల్లలు ఆట వస్తువు ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించే వస్తువులు కానివ్వండి, బోర్డులు కానివ్వండి, ఇవన్నీ కూడా రకరకాలుగా ఇవ్వటం జరిగింది. అంటే ఇది ఒక స్ఫూర్తి, 10 మందికి స్ఫూర్తి కలిగించాడు. ఆయన ఉద్దేశం ప్రతి ప్రభుత్వ స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్ కంటే మిన్నగా పిల్లలు చదువుకోవాలని చెప్పి వాళ్ళ చదువుకు మరింత దోహదపడే విధంగా బొమ్మల ద్వారా పిల్లల్లో మరింత దాన్ని అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆయన ఇవ్వటం జరిగింది. అవి కూడా చాలా మంచి పేరు. వాసు గారికి నేను గోరంట్ల వాసు గారికి మనస్ఫూర్తిగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో స్కూల్లో పిల్లల తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తారు. రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణాలు కాపాడవచ్చని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చైర్మన్ ఎం రామ్మోహనరావు అన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రతి ఏటా దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి కొన్ని లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకులకు అందజేయడం అభినందనీయమని అన్నారు. విజయవాడ టిక్కిల్ రోడ్డులోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ బ్యాంక్ హౌస్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చైర్మన్ ఎం రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపరేషన్స్ సర్కిల్ హెడ్ మధుసూదన్ అవధాని, బ్యాంక్ బిజినెస్ రీజనల్ హెడ్ సిహెచ్ పవన్, రెడ్ క్రాస్ సొసైటీ వైద్యులు మధుసూదన్తో కలిసి రామ్మోహన్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్యాంక్ ఉద్యోగులు అనేక మంది రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చైర్మన్ ఎం రామ్మోహన్ రావు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రతి ఏటా దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి కొన్ని లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకులకు అందజేయడం అభినందనీయమన్నారు. This is a wonderful occasion and it's a noble cause actually. Whenever we hear about blood donation, really everybody should take it as a responsible this thing and wish you all the best. అనంతరం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపరేషన్స్ సర్కిల్ హెడ్ మధుసూదన్ అవధాని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాల్లో భాగంగా నేడు విజయవాడలో రెడ్ క్రాస్ సొసైటీ వారి సమన్వయంతో నిర్వహించామని అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల మొదటి శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. 2007 నుంచి క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలను నిర్వహించడంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు ఈ యొక్క దైనందిన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన మా చీఫ్ గెస్ట్ అండ్ మా బ్లడ్ బ్యాంక్ యొక్క అధినేత వీరందరి సమక్షంలో మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది మా యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లెక్కలో మేము ప్రతి సంవత్సరం ముఖ్యంగా మొదటి శుక్రవారం డిసెంబర్ నెలలో చేస్తూ ఉంటాము. సో అలాగ ప్రతి సంవత్సరం 2007 నుంచి మొదలుపెట్టి ఈ ప్రతి సంవత్సరం ఆగకుండా సాలిన ఇలా చేస్తూ వస్తున్నాం మేము. ఇదే కాకుండా ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఇవి కూడా చేస్తూ ఉంటాం మా కార్పొరేట్ సోషల్. అనంతరం బిజినెస్ రీజనల్ హెడ్ సిహెచ్ పవన్ మాట్లాడుతూ హెచ్డిఎఫ్సి బ్యాంకు నేడు దేశవ్యాప్తంగా 17వ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిందన్నారు. 2007లో తొలిసారి రక్తదాన శిబిరం నిర్వహించినప్పుడు ఒక్క రోజులో 4300 యూనిట్ల రక్తాన్ని దేశవ్యాప్తంగా సేకరించడం జరిగిందని, ఇప్పుడు 6.5 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకులకు ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. అంటే మనం మొత్తం 4300 యూనిట్స్తో మొదలెట్టి 2007-8లో ఇప్పుడు ఆల్మోస్ట్ 6.5 లక్షల యూనిట్లు తీసుకుంటున్నామంటే ఒక్క రోజులో. అది ఇంకా మన సక్సెస్ బట్టి ఉంటుంది. ఇంకా దేశవ్యాప్తంగా చెప్తాం అందరూ ఈరోజు ఎంటైర్ కంట్రీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ డ్రైవ్ మా ఓన్ ఆఫీసెస్లో అవుతుంది. ఇక్కడ ఎలాగ మనం ఇప్పుడు 2వ ఫ్లోర్లో వచ్చున్నాము ఈ బిల్డింగ్లో మా హెచ్డిఎఫ్సి బ్యాంక్ టిక్కల్ రోడ్లో, అట్లాగే ఏలూరులో అవుతుంది, విశాఖపట్నంలో అవుతుంది, గుంటూరులో అవుతుంది. మా ఆఫీసెస్లో మేము ఇట్లాగ ఒక 10 బెడ్స్ పెట్టేసుకుని రెడ్ క్రాస్ వాళ్ళతోని కోఆర్డినేట్ చేసుకుని వీఆర్ కోఆర్డినేటింగ్ ఫర్ ద బ్లడ్ డొనేషన్ క్యాంప్. విద్యార్థుల్లో భాషా నైపుణ్యాన్ని, భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో మాస్టర్ ఆరిటర్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఏజీఎం క్లస్టర్ ప్రిన్సిపల్స్ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో నారాయణ విద్యా సంస్థ ఎప్పుడూ ముందుంటుందన్నారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఈ పోటీలను నిర్వహించి విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం శ్రీనివాస్ నగర్ బ్యాంకు కాలనీలోని పరిటాల ఓంకార్ ఫంక్షన్ హాల్లో కృష్ణా జిల్లా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు మాస్టర్ ఓరేటర్ ఫైనల్ కాంటెస్ట్ను నిర్వహించారు. విద్యార్థులు ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏజీఎం మురళీకిషోర్, క్లస్టర్ ప్రిన్సిపల్స్ బి ముట్టారెడ్డి, ఎస్ శ్రీనివాసరావు, R&D హెడ్ వాణి చౌదరి, కోఆర్డినేటర్లు జహూర్ ఫాతిమా, జి లియోని, సాఫ్ట్ సిల్క్స్ డిపార్ట్మెంట్ టీమ్ లీడర్ షేక్ సాదిక్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1 నుంచి 5 తరగతుల చిన్నారుల్లో వాక్చాతుర్యం, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ఈ పోటీని ప్రత్యేకంగా రూపొందించినట్లు వెల్లడించారు. పిల్లలు తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించగా వారిలో కనిపించిన ధైర్యం మరియు సృజనాత్మకతను అతిథులు అభినందించారు.
పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేసి ప్రోత్సహించారు. చిన్నారుల్లో వ్యక్తిత్వ వికాసం, ప్రజావేదికపై మాట్లాడే ధైర్యాన్ని పెంపొందించడంలో పెద్ద పాత్ర పోషించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈరోజు కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల యొక్క ఫైనలిస్టులని ఇక్కడ గ్యాదర్ చేసి ఈ ఫైనల్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నారాయణ విద్యా సంస్థ ఎప్పుడూ కూడా జరగబోవు కాలానుగుణంగా మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దులో ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగానే ఈ యొక్క మాస్టర్ ఆరేటర్ కాంపిటీషన్ ద్వారా విద్యార్థుల యొక్క స్కిల్స్ని పెంపొందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందుకు అవకాశం కల్పించిన నారాయణ యాజమాన్యానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఆరేటర్ని డెవలప్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం చెప్పాలి. ఎందుకంటే ఆరేటర్ అనే వ్యక్తి ఒక సబ్జెక్ట్ తీసుకుని దానిలో ఉన్న పాజిటివ్స్ నెగటివ్స్ అన్నీ త్రూ పీపీటీస్ ఎక్స్ప్లెయిన్ చేయటం అంతా కూడా స్టూడెంట్స్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ నారాయణలో నాట్ ఓన్లీ ఎంఓసి డిఫరెంట్ వేస్లో స్టూడెంట్స్ని అన్ని రకాలుగా డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే గత 6 సంవత్సరాల నుంచి కూడా ఈ ఎంఓసి ప్రోగ్రామ్ నారాయణ విద్యా సంస్థల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది సీజన్ 6 అండి ఇది. సో ప్రతి స్టూడెంట్స్కి అవకాశాన్ని కల్పించినటువంటి నారాయణ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు. మాస్టర్ ఆరేటర్ స్టూడెంట్స్ and the parents are involving very much this time, and they are cooperating with us. Thank you very much each and every parent. And here the oriented program is conducting for students improvement of the language skills as well as their confidence levels will be increased. So all the best my dear students. వినియోగదారుల హక్కులను కాపాడేందుకు అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ నిరంతరం పనిచేస్తుందని సంస్థ వ్యవస్థాపకుడు సుప్రీంకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ తెలిపారు. ఈ ఏడాది 7వ నేషనల్ సమ్మిట్ను విజయవాడలోని సంయుక్త వేదికలో రేపు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి హైకోర్టు జడ్జి వెంకట జ్యోతిర్మయి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా తదితర ఉన్నతాధికారులు హాజరు కానున్నట్లు తెలిపారు. విజయవాడ బెంజ్ సర్కిల్లోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు సుప్రీంకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ మాట్లాడారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంస్థను 2016లో న్యూఢిల్లీలో స్థాపించినట్లు ఆయన చెప్పారు. వినియోగదారులకు న్యాయం చేయడం సంస్థ ప్రధాన లక్ష్యమని, కోర్టుల్లో వారి తరపున కేసులు వేసి బాధితులకు న్యాయ సహాయం అందిస్తున్నామని హబీబ్ సుల్తాన్ పేర్కొన్నారు. సంస్థలో అడ్వకేట్లతో పాటు సాధారణ సభ్యులు కూడా ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు 2300 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు, 9 రాష్ట్రాలలో సుమారు 1000 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని వివరించారు. ఈ ఏడాది 7వ నేషనల్ సమ్మిట్ను విజయవాడలోని సంయుక్త వేదికలో రేపు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి హైకోర్టు జడ్జి వెంకట జ్యోతిర్మయి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా తదితర ఉన్నతాధికారులు హాజరు కానున్నట్లు తెలిపారు. రేపు జరిగే ఈ సమ్మిట్లో వినియోగదారులందరూ పాల్గొనాలని హబీబ్ సుల్తాన్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నేషనల్ కోఆర్డినేటర్ క్రిస్టి, ఢిల్లీ స్టేట్ ప్రెసిడెంట్ రాహుల్ సౌధన్, ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ నాగరాజు, ఉమెన్ వింగ్ ప్రతినిధి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. 2016 నుంచి 2500 అవేర్నెస్ క్యాంపులు చేసాం. దాని తర్వాత 10,000 మీడియేషన్ కేసెస్ని సాల్వ్ చేసామండి. 375 కేసెస్ని కోర్టులో ఫైల్ చేసి విజయం సాధించి న్యాయం అందించాం. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఆసరా కార్యక్రమాన్ని 9 రాష్ట్రాల్లో విస్తరించాం. 9 రాష్ట్రాల్లో ఒక 1000 మంది టీంతో స్వచ్ఛందంగా అడ్వకేట్స్, నాన్ అడ్వకేట్స్ కలిసి పనిచేస్తాం. ప్రతి సంవత్సరం ఆసరా ఒక సమ్మిట్ చేస్తుంది. 2016లో స్టార్ట్ చేసిన ఈ ఆర్గనైజేషన్ 2017 ఫస్ట్ సమ్మిట్ 2018లో అమరావతిలో చేసామండి. 2019లో విశాఖపట్నం, 2020లో హైదరాబాద్, 4th సమ్మిట్ 2022లో హైదరాబాద్, 2023లో ఈ సమ్మిట్ని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో చేసామండి. 2024లో ఈ నేషనల్ సమ్మిట్ని బెంగళూరులో చేసాం. టుడే ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడానికి 7th నేషనల్ సమ్మిట్ 6th December 2025న సంయుక్త వేదిక విజయవాడలో చేస్తాం. Giving protection to consumer and bringing out more awareness is one which is clicking everywhere. Now with new age frauds coming in, you know, the government of India says you have to adopt digital in everything, but the frauds that are happening in digital areas are also increasing like anything. So we are working with ASRA team to create awareness on digital frauds, how to prevent from those frauds and bring more consumer awareness. And I welcome you all on our 7th national event at our national summit tomorrow, and looking forward to meet you tomorrow. Be there. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.